లగేజ్ తీసుకురా. నీకు ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడే కదా, ఎలా మాట్లాడతావురా? ఓ ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అనమాట. ఓకే ఓకే. అవును, నువ్వు ఫోన్ చేయాలంటే ఎలా రా? ఏంట్రా? ఓహో, నీ పనే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరా రే, నువ్వు నవ్వకరా. దా కూర్చో. పర్లేదు, కూర్చోరా, కూర్చో, కూర్చోరా. రే, మీ అమ్మాయి గారికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? బ్యా అంటే లేరనే, నువ్వు చెప్పననే. లేరా? రే నిజం చెప్పరా. అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దా, కానీ పప్పు ఏం కాదు. రే, నీలాంటి వాళ్ళ చేతనే కదరా, నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా. మందంటే అది కాదురా, ఇదిగో. పగిలిపోద్ది. ఇప్పుడు చెప్పరా, లవర్ ఉన్నాడా? మరి నిప్పు పట్టుకుంటే కాలిపోద్ది అని అలాంటి మాటలు మాట్లాడావు? అబ్బా, నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఎన్ని రోజుల నుంచి లవర్ మెయింటైన్ చేస్తుందిరా? అదేంట్రా అలా అయిపోయావు? హలో, ఎన్ని రోజుల నుంచి లవర్? అర్థమైందిరా. ఓకే, చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుందంటావు. ఎక్కడ కలుస్తుందిరా? ఎక్కడ కలుస్తుందిరా? ప్రతిదానికి అలా బిగుసిపోతావేంట్రా? ఎక్కడ కలుస్తుందిరా? అర్థమైంది, పబ్బులో కలుస్తుంది అన్నమాట. వెరీ గుడ్. ఏ పబ్బురా? ఏ పబ్బులో కలుస్తుందంటే బ్యాబా అంటావేంట్రా? అరే, ఏ పబ్బులో కలుస్తుందంటే టచ్ లో కలుస్తుందా? ఓ సూపర్, కూర్చో. వెరీ గుడ్, వెరీ గుడ్ రా. ఓ పని చేయరా, ఇది నీ దగ్గర ఉంచుకో. పోరా పోరా డుఫా. ఏంట్రా, ఏమంటున్నావు? ఊహా, ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాస్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను రా. ఓ పని చేయరా, నేను ఇచ్చిన 100 రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు. ఓకే?